మీరు బ్యాంకులో లోన్ తీసుకుందామని పోతుర్రా? బ్యాంకులో పైసలు ఇడిపించుకొద్దామని గినా అనుకుంటుర్రా ఏంది? అయితే మీరు తప్పకుండా గీ వార్త చూడాలి. ఎందుకంటే మీ పైసలు మీ తానున్న భద్రత లేకుండా అవుతున్న రోజులు ఇవి. ఆ న్యాయం పాడుగాని ఏం దొంగ మొగపోళ్ళు ఉన్నారు. చెవుకాడ గుయ్యగుయ్యమనుకుంటా దోమలు తిరిగినట్టే దొంగ మొగపోళ్ళు తిరుగుతున్నారు కదా. కర్నూలు జిల్లా ఆదోని కాడ గసంటి ముచ్చట్నే అయింది. రవికుమార్ అనే రైతన్న పెట్టుబడి కోసమని బంగారం కుదబెట్టి బ్యాంకులో 2.5 లక్షలు లోన్ తీసుకున్నాడట. ఇక 50,000 ఖాతాలనే ఉంచుకొని 2 లక్షల నగదు తీసుకొని బయటకు వచ్చిండు. బ్యాంకు ముంగట బండి పెట్టి వెనక పొంటిగా 2 బండ్లు అడ్డ ఉన్నాయని ఆ బండ్లను తీస్తా అని చెప్పి చేతిలున్న పైసల బెండలను తీసి బండికున్న సైడ్ బ్యాగులో పెట్టిండట. ఇక ఎనుకున్న బండ్లు జరిపేది జరుపుతుంటేనే ఆయనతో దొంగోడు వచ్చి లటుక్కున్న పైసల బెండలను కుక్క అందుకున్నట్టే అందుకొని కనబడకుండా గిలి అయిండట. అంతేనా అన్న చెప్పరా ఏమైందో? ఓ బెండి చేతిలో పట్టుకొని దొబ్బినాను సార్ అట్లే. ఇంకో బెండి దొబ్బేయకపోతే కాలేదు సార్. ఇంకో బెండి కవర్లో పెట్టి వెనక బెండి దొబ్బినాను సార్. ఆ బెండి దొబ్బేస్తే వెనక బెండి దొబ్బి వచ్చి చూస్తాను సార్, కవర్లో లేదు సార్, డబ్బులు కొట్టేసి. ఇక అదట ముచ్చట. ఇక్కడే ఎవడు కొట్టేస్తాడు తీ అన్న భరోసా మీద బండికున్న బ్యాగుల పైసలు పెడితే చూస్తుంటేనే సెకండ్ల కోతి కొబ్బరి చిప్ప అందుకొని ఉరికినట్టు కొట్టేసుకొని ఉరికిండు. ఏ పాటో బ్యాంకుల్ని అడ్డేసి ఈయన పైసలు తీసుకున్నది చూసే ఈ పని చేసినట్టున్నారు బద్మాషోళ్ళు. చిన్న కొత్త రూపాయలు కాదా, 2 లక్షల రూపాయలు అంటే పానం ఎట్లా ధరిస్తుంది? ఇక అదే బాధతోటి పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయిండు. ఇక పోలీసు వాళ్ళు ఏడేడ సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ జల్లెడబట్టి దొంగని జడ దొరకబడతామని కేసు రాసుకున్నారట. బ్యాంకులో ఎక్కువ తక్కువ నగదు పైసలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. అటు ఇటు గమనించుకోవాలి కూడా. కార్లు బండ్ల పైసలు పెట్టుడు కూడా ఇక అస్సలు సేఫ్ కాదు. చూస్తున్నారు కదా పైలం.